ఆదికాండము 21వ అధ్యాయం 19వ వచనం. గడిచిన శుక్రవారం హాగరు పరిస్థితిని బట్టి మాట్లాడుకున్నాం. తన బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్న హాగర్ను దేవుడు అంటున్నాడు, అదిగో అక్కడ ఎడారిలో నుండి జీవజలము నీళ్లు ఉబుకుతున్నాయి, వెళ్ళి నీ బిడ్డను బ్రతికించుకోపో అని అక్కడ 21వ అధ్యాయము 19వ వచనం 17 నుంచి చూడండి. దేవుడు ఆ చిన్నవాణ్ణి మొరణ వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకొనము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఓట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతోటి నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యముల కాపురముండి విలుకాడాయను. దేవుడి మాటలను మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. చిన్నవాడు ఇష్మాయేలు మరి శ్రోదప్పి పడిపోయిన పరిస్థితి, దప్పికతోటి అబ్రహాము శారా చెప్పినట్లుగా మరి హాగర్ను తన కుమారుడైన ఇష్మాయేలును అరణ్యంలో వదిలిపెట్టాడు. దేవుడే అలాగ చేయమన్నాడు. పెళ్లి చేసుకునేటప్పుడు నన్ను అడగలేదు, హాగర్ని పెళ్లి చేసుకునేటప్పుడు నన్ను అడగలేదు, శారా చెప్పిందని వెళ్ళి చేసుకున్నావు. ఇప్పుడు శారా ఏం చెప్తుందో అదే చెయ్యి. అయినా శారా వలనైనది నీ సంతానం కానీ హాగర్ వలనైనది నీ సంతానం అనబడదు అంటే అనగా నేనిచ్చు వాగ్దాత్త పుత్రుడు ఇష్మాయిల్ మాత్రం కాదు అని వాళ్ళని అరణ్యంలో వదిలిపెట్టరమ్మని దేవుడే చెప్పాడు. సరే వదిలిపెట్టి వాళ్ళని పంపించేశాడు. ఎడారి ఈ అరేబియా సముద్రానికి అటు పక్కనున్న దేశాలన్నీ ఇరాన్, ఇరాక్, కువైట్, దుబాయ్, సౌదీ, ఈ ప్రాంతాలన్నీ, సిరియా, ఇవన్నీ కూడా ఈరోజు ముస్లిం దేశాలుగా ఉన్నాయి. ఇష్మాయేలు సంతానమే. ఎందుకంటే ఇక్కడ దేవుడు ఆ చిన్నవాణిని కూడా ఆశీర్వదించాడు. అబ్రహామునేమో వదిలిపెట్టేయమన్నాడు, విడిచిపెట్టమన్నాడు. కానీ దేవుడు వాళ్ళని విడిచిపెట్టలా, ఇష్మాయేలును ఆశీర్వదించాడు. ఎందుకంటే వాళ్ళు మొర్ర పెట్టారు. ప్రాణం పోతుంది, ఎడారిలో నీళ్లు లేక తీసుకెళ్లిన నీళ్లు ఆ చిన్న తిత్తి అయిపోయినాయి. కనుచూపు మేర అంతా ఇసుక ప్రాంతమే. ఎడారి అంటే అరణ్యము, అడవి అనుకుంటాం, అది ఇసుక ప్రాంతం. దాదాపుగా చెట్లు ఉండవు. నువ్వు ఎన్ని అడుగుల లోతు తవ్వినా ఇసుకే కనబడుతుంది. ఇసుక దెబ్బలు దెబ్బలుగా, కుప్పల కుప్పలుగా కొన్ని వందల కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. అది అందులో నివాసం ఎక్కడ చేయాలో అర్థం కాదు. మనుషులు బ్రతకడం చాలా కష్టం. అట్లాంటి ప్రాంతంలో నీళ్లు బోర్లు వేసినా కూడా నీళ్లు దొరకడం చాలా అరుదు. దాదాపుగా పెట్రోల్ పడుతుంటుంది. ఆ ప్రాంతం అంతా పెట్రోల్ గన్లు ఉన్నాయి. నీళ్ల కోసం బోర్లు వేస్తే పెట్రోల్ పడిద్ది. మరి తాగడానికి పెట్రోల్ తాగుతారా? నీళ్ళే కావాలి కదా. వాళ్ళు కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడగా తరచుగా దొరికే ఆ మంచినీళ్ళను బట్టి బ్రతుకుతున్నారు. మనకి లీటర్ పెట్రోల్ 110 రూపాయలు ఎలాగో, దగ్గర దగ్గర వాళ్ళకి నీళ్లు అంత రేటుగా పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి. పెట్రోల్ ఏమో చాలా ఈజీగా దొరికింది, కానీ నీళ్లు దొరకవు. అయితే ఇష్మాయేలు చనిపోతున్న పరిస్థితుల్లో ప్రాణం పోయి విలవిల్లాడిపోతున్నాడు. కనతల్లి కాబట్టి చివరి చుక్క వరకు కొడుక్కి ఇచ్చుంటుంది.
అమ్మా నీళ్ళు అమ్మా నీళ్ళు అని విలవల్లాడిపోతూ ప్రాణం పోతుంది అనుకున్న సమయంలో ఆ చిన్నవాడు ప్రార్థన చేశాడు, తల్లి ప్రార్థన చేస్తుంది. ఇంత ఇక్కడ నుంచి కొడుకుని ఇక్కడ వదిలిపెట్టి కొంచెం ముందుకు వెళ్ళి ప్రార్థన చేస్తుంది. అప్పుడు దేవుని స్వరము, హాగరు వెళ్ళి నీ కుమారుడిని బ్రతికించుకోపో, నేను ఆ ఎడారిలో నీళ్లు పుట్టించాను, పో ఆ తిత్తిని నింపుకొని నీ కుమారుడిని బ్రతికించుకోపో, ఈ కుమారుడికి నేను తోడై ఉంటాను, ఆ చిన్నవాడికి నేను తోడై ఉంటాను, గొప్ప జనముగా చేసేదను, నేను ఆశీర్వదించేదను, పో నువ్వు మొరపెట్టావు కదా, పో నిన్ను ఆశీర్వదిస్తాను, నీ కుమారుని సంతానాన్ని ఆశీర్వదిస్తాను పో అని ఆ రోజు దేవుని స్వరము హాగరు విన్నది. అప్పటి వరకు ఆమె చేసిన ప్రార్థన, అబ్రహాము సేవిస్తున్న దేవుడా, చూచుచున్న వాడవు కదా నాయన నువ్వు. అబ్రహాం ఇలాగ పలికేవాడు, చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు అని హాగరు పాడిన పాట, హాగరు చేసిన ప్రార్థన ఆయన విని ప్రత్యక్షమై కుమారుణ్ణి బ్రతికించుకోమని చెప్పాడు. నీళ్ల ఊటను ఆ ఎడారిలో ఇసుకలో ఎన్ని నీళ్లు వచ్చినా ఆ ఇసుకలో కనబడతాయా? మనకేమన్నా కొద్దిగా ప్రవాహం ఏమన్నా ఆగిద్దా? ఎన్ని నీళ్లు కావాలో కదా, అయినా నిత్యము ప్రవహించే ఆ నీటి బుగ్గను ఇచ్చాడు అప్పుడు ఇస్మాయిల్ కోసం. అది చూడటానికి హాగర్కి ప్రత్యేకంగా కన్నులు తెరవాల్సి వచ్చింది. మామూలు నేత్రాలతోటి అంటే మామూలుగా విశ్వాసంతో, మామూలుగా అయితే అన్నీ కనబడవని చెప్పుకున్నాం. గాలి కనబడుతుందా? కనబడుతుందా గాలి? దేవదూతలు, దయ్యాలు, ఈ లోకాధికారి దేవుడు కనబడుతున్నాడా? నరకం, పరలోకం, పరదైసు, ఇంకా బోల్డ్ ఉండయి కనబడని కదా. కనబడనివి చాలా ఉన్నాయి. అయినా దేవుడు చెప్పాడు కాబట్టి విశ్వాసంతో నమ్మిన వాడెవడో వాడు ధన్యుడవుతాడు. హల్లెలూయా. అందుకే అన్నాడు, చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మినవాడు ధన్యుడు. చూసి నువ్వు నమ్మేదే ఉంది, చిన్నపిల్లడు కూడా నమ్ముతాడు. రే డుమ్మో ఇగో నీళ్ళు అని నీళ్ళని చూపించి నేను పిల్లోడికి చూపించిన వాడు తాగడానికి వస్తాడు కదా. చూసిన తర్వాత నమ్మటంలో పెద్ద ఆశ్చర్యం కాదు. చూడకుండానే, ఈ కంటికి కనబడకుండానే చూసేవాడు అంటే నమ్మేవాడు వాడు ధన్యుడవుతాడు. చాలామంది ఈ రోజులో నరకం ఉన్నది, పరలోకం ఉన్నది, దేవుడున్నాడు, దయ్యాలు ఉన్నాయి అంటే మాకు చూపించు మేము నమ్ముతాం. ఏదైనా మనము దేవుని గురించి చెప్పినా, నరకం ఉందని చెప్పినా ఉంటే చూపించు. నరకం ఉందని ఎవడు చూశాడండి? పరలోకం ఉందని ఎవడు చూశాడు? దేవుడు ఉంటే కనబడమను. మూర్ఖంగా వితండవాదన చేసేవాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళకి మనం జవాబు చెప్పడానికి కూడా దేవుడు కూడా మనకి కొన్ని ఆధారాలు ఉంచాడు. చూస్తేనే నమ్ముతావా? నువ్వు చూడలేకపోతే నమ్మవా? గాలి ఉంది, నీకు కనబడుతుందా? మరి ఎట్లా? ముక్కున్నోరు మూసేసాయి, బ్రతికుంటే అప్పుడు చూద్దాం అనొచ్చు మనం. నీలో ప్రాణం ఉన్నది, ఆత్మ ఉన్నది, ఒక జీవం అంటూ ఉన్నది నీలో. ఆ చెట్టుకి లేకపోతే ఆ రాయికి నీకు తేడా ఏంది? ఈ స్తంభానికి నీకు తేడా ఏంది? దానికి ప్రాణం లేదు, నీకు ప్రాణం ఉంది. ఉందా? ఉంది. చూపి అంటే ఏం చూపిస్తాడు? ఆత్మను ప్రాణాన్ని తీసి చూపించగలడా? లేదు కదా. ఇలాంటి వాళ్ళకి కూడా మనము కొన్ని ఆధారాలు చూసి దేవుని సువార్తను చూపి మనం సువార్త చెప్పొచ్చు. హల్లెలూయా. ఆధారాలు చూపొచ్చు. ఇంకా దేవుని వాక్యం చెప్తుంది, దేవుని సృష్టిని చూసి దేవుడు లేడు అనే బుద్ధిహీనులకు మనం గుణపాఠం చెప్పొచ్చు. అవునా? గత 3-4 వారాలుగా క్రితం మనం మాట్లాడుకున్నాం.
తల్లి గర్భమున రూపింపబడిన పిండం చిన్న కణముగా ఉత్పత్తి అయి పెరిగి 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 పెద్దదై కాళ్ళు, తలకాయ, చేతులు, కళ్ళు, ముక్కు, నోరు అన్నీ ఒక్కొక్కటి చిన్నగా తల్లి గర్భంలోనే అన్నీ రూపింపబడుతూ ఆ తల్లి ఏమన్నా పొట్టకి జిప్పు తీసుకొని చెయ్యి ఒకటి అంటించుకుంటుందా బిడ్డకి? కళ్ళు, ముక్కు, నోరు అవన్నీ కూడా ఆ బిడ్డకి లోపల తన చేతితోటి పెట్టుకుంటుందా? ఎలా నిర్మితం అవుతున్నాడు? ఆ పిండం ఎలాగ ఉత్పత్తి అవుతుంది? ఎలాగ పెరిగి పెద్దదవుతుంది? పాదాలు ఎలా వస్తున్నాయి? పుట్టాడు, పుట్టిన తర్వాత పాలు తాగుతుంటాడు ఫస్ట్. అప్పుడు దాకా ఆ తల్లి స్తన్యానికి పాలు రావు, కానీ బిడ్డ పుట్టినప్పుడే పాలు వస్తాయి. అంతకుముందు ఎందుకు రావు? అప్పుడే ఎందుకు వస్తున్నాయి? బిడ్డకి పాలు అవసరం కాబట్టి కదా. ఆడు పాలు మానేసిన తర్వాత మళ్ళా ఆ తల్లి స్తన్యానికి పాలు రావు. ఇది దేవుని సృష్టి, అంత అద్భుతం. అవునా? వాడికి 6 నెలలు వచ్చేసరికి వాడికి బలమైన ఆహారం కావాలని వాడికి పళ్ళు పెడతాడు దేవుడే. ఆ తల్లి ఏమన్నా ఒక్కొక్క పన్ను అంటించుకుంటుంది ఆ పిల్లోడికి. అద్భుతమైన సృష్టి. మన శరీర నిర్మాణం చూస్తేనే దేవుడున్నాడు అని అర్థమవుతుందా? మనం ఎన్నో రకాలుగా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి తిరిగే విధానం, వర్షాలు, మంచు, గాలి ఇవన్నీ ఎలా వస్తున్నాయి? క్రమంగా ఎలా తిరుగుతుంది ఈ భూమి? ఇంకో దానికి ఎందుకు ఢీ కొట్టలేదు? ఈ సూర్యుడి దెబ్బకి ఎందుకు మాడిపోవట్లేదు? మంచు దెబ్బకి భూమి అంతా ఎందుకని గడ్డగట్టుకుపోవట్లేదు కదా? వందల వేల లక్షల సంవత్సరాలుగా ఈ భూమి తిరుగుతూనే ఉంది సూర్యుడి చుట్టూ. ఎండాకాలం వస్తుంది, కొద్దిగా వేడి పెరుగుతుంది. చలికాలం వస్తుంది, కొద్దిగా చలి పెరుగుతుంది. కానీ పూర్తిగా గడ్డగట్టట్లేదు, పూర్తిగా మాడిపోవట్లేదు. ఎందుకు జరుగుతుంది? దీన్ని ఎవరు తిప్పుతున్నారు? దీనికి హద్దులు వేసిన వాడెవడు? ఈ సముద్రం, అంత సముద్రం ఉందే, అది పొంగి భూమిని ఎందుకని ముంచేయట్లేదు? ఆ సముద్రం అక్కడే ఉండాలని దానికి హద్దులు వేసిన వాడెవడు కదా? ఈ సృష్టిని మనం ఆలోచన చేస్తే దేవుడున్నాడు అని నమ్మవచ్చు కదా అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఇలాగూ దేవుడు లేడు, నరకము లేదు, పరలోకం లేదు, ఉంటే ఎవడు చూసి వచ్చాడు అని చెప్పే వాళ్ళకి మనము ఆధారాలు చూపించవచ్చు బైబిల్లో నుండి. అయితే ఎవరికైనా కానీ దేవుడు వాని మనోనేత్రాలు తెరవకపోతే మాత్రం, పౌలు మాట్లాడుతుండగా లూదియా హృదయం తెరవబడినట్లుగా ప్రతి ఒక్కడికి కూడా అలాగూ హృదయాలు తెరవబడకపోతే, తలలో ఉన్న కన్నులు తెరవబడకపోతే వాడు ఎన్నడూ కూడా దేవుణ్ణి అంగీకరించలేడు. వాడు నరకపాత్రుడే. సామెతల గ్రంథం చెప్తుంది, జ్ఞానికి తలలో కన్నులు ఉంటాయి. ఇప్పుడు ఈ కళ్ళు ఏడున్నాయి? తలకే ఉన్నాయి, కానీ ముందున్నాయి. కానీ తలలో ఉంటాయట, తలలో ఉంటాయట. ఏది? కన్నులు. జ్ఞానికి. జ్ఞానం లేనోడుకో ఈ కళ్ళు మాత్రమే ఉంటాయి. అవునా? ఒక సినిమాలో ఒక హీరో ఏదో చెప్తాడు, కళ్ళున్నోడు ముందున్న దాన్ని చూస్తాడు, దిమాకున్నవాడు దునియా మొత్తాన్ని చూస్తాడని కదా. తెలివిగలవాడు దునియా మొత్తం ఎట్లా చూస్తాడు? ఎలా చూస్తాడు అంటే వాడు నమ్ముతాడు. తెలివి ఉండవాడు నమ్ముతాడు. దేవుని మాట ఏదో, ఈ సృష్టి ఏదో, జీవం ఏదో, శాశ్వతమైంది ఏదో, శాశ్వతం కానిదేదో వాడు నమ్ముతాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలం. దేవుని నమ్మేవాడే నిజమైన జ్ఞాని. అవును కదా? దేవుని నమ్మిన వాడే నిజమైన జ్ఞాని.
ప్రియదేవుని పిల్లరా, ఆ జ్ఞాని అయిన వాడికి తలలో కన్నులు ఉంటాయి. ఎవడి కన్నులైతే, ఎవడి మనోనేత్రాలైతే తెరవబడతాయో వాడు ధన్యుడవుతాడు. ఈ యుగ సంబంధమైన దేవత 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చెప్తుంది, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారికి, వారి మనోనేత్రాలకి గుడ్డితనము కలుగు చేస్తున్నది. ఏందది? అవిశ్వాసులు, నమ్మని వాళ్ళకి గుడ్డితనం కలుగు చేస్తుందట. ఎవరు? ఈ యుగ సంబంధమైన దేవత. వారి మనోనేత్రాలు మూసుకుపోతాయి. గుడ్డోళ్లే, పేరుకి ఈ కళ్ళు మాత్రం ఉంటాయి కానీ చూడని దాన్ని దేన్ని నమ్మలేరు వాళ్ళు. చూస్తేనే నమ్ముతాం అంటారు, తోమాలాగా. చూస్తేనే మేము నమ్ముతాం. ఏంది పేతురన్నా, ఏంది యోహానన్నా, యేసయ్య మళ్ళా బతికొచ్చాడా, దెయ్యమై వచ్చాడేమో, ఆత్మరూపంగా వచ్చాడేమో, నేను గనక ఉంటేనా ఆ గాయాల్లో ఏలు పెట్టి మరీ చూసేవాడిని అన్నాడు. అంటే యోహాను, పేతురు, బర్తలోమయి వీళ్ళందరూ చెప్పేది తోమా నమ్మట్ల. యేసయ్య వచ్చాడు తోమా, అది ఏందో కానీ వేసిన తలుపులు వేసినట్టుగానే ఉండే లోపలికి వచ్చేసాడు. మేము ప్రార్థన చేసుకుంటున్నాగా. అయితే యోహానన్నా ఆత్మరూపంకి వచ్చి ఉంటాడులే, దెయ్యమై వచ్చి ఉంటాడులే అని వాదిస్తున్నాడు తోమా. ఎందుకంటే ఈ శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు సందర్భంలో తోమా లేడు అక్కడ. అలాగూ మాట్లాడుతూ ఉండగానే ప్రభువారు మరలా వచ్చాడు ఆ గదిలోనికి. వచ్చి వేసిన తలుపులు వేసినట్టుగానే ఉండి లోపలికి వచ్చేసాడు. ఆయన మహిమా శరీరాన్ని ధరించుకొని ఉన్నాడు కదా, వచ్చేసాడు. లోపలికి వచ్చి తోమా తోమా అనగానే ప్రభువా అంతే ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఇదిగో నేను గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే గాని నమ్మనన్నావు కదా, రా, ఇదిగో నా చేతులు పట్టుకొని చూడు. దయ్యాలకి నాలాగా శరీరం ఉంటుందా? దా పట్టుకొని చూడు. నేను దయ్యాన్నో ఆత్మరూపంగా వచ్చిన మనిషినో చూడు. గాయాల్లో ఏలు పెట్టి చూస్తే కానీ నమ్మనన్నావు కదా, రా. ఇదిగో నా పక్కలో బల్లె పోటు ఉంది, ఇంకా ఆ గాయం ఇంకా మానిపోలేదు, రా, ఏలు పెట్టి చూడు అంటే తోమా కుప్పగూలిపోయాడు. ప్రభువా క్షమించయ్యా, క్షమించు ప్రభువా, వీళ్ళు నమ్మారు కానీ నమ్మలేని బుద్ధిహీనుడయ్యా నేను, నన్ను క్షమించయ్యా, చూస్తే గాని నమ్మను అని చెప్పిన బుద్ధిమాలినోడినయ్యా నేను, నన్ను క్షమిస్తావా ప్రభువా అని కాళ్ళ మీద పడ్డాడు. అప్పుడు అన్నాడు, చూసి నమ్మినవాడి కంటే చూడక నమ్మినోడు ధన్యుడు తోమా. మనోనేత్రాలు తెరవబడాలి. దేవుని సంబంధమైన విషయాలు, పరలోక సంబంధమైన విషయాలు మనకి కనబడాలి, మనం నమ్మాలి అంటే మనోనేత్రాలు తెరవబడాలి. ఇక్కడ హాగరుకి మనోనేత్రాలు తెరవబడినందున అక్కడున్న నీరు కనపడిందట. అంత ఎడారిలో కూడా ఆ నీరు ఉంటవేంది కదా. బిలాము గాడిదనెక్కి వస్తున్నాడు ఇశ్రాయేలులను శపించడం కోసం. ముందు చెప్పాడు, నేను చెప్పినట్టు పలుకుపో అని చెప్తే రాజుగారు మంచి బహుమానం ఇస్తాడని బాలాకు మాట నమ్మి శపించడానికని వస్తున్నాడు. ఎదురుగా దేవదూత ఖడ్గము దూసి వరలో నుంచి దూసి రెడీగా పట్టుకొని ఉన్నాడు దేవదూత. కానీ బిలాము ప్రవక్త అయినా కానీ కన్నులు ముయ్యబడే ఉన్నాయి. ఎదురుగున్న దేవదూతను చూడలేని పరిస్థితి. కానీ గాడిద చూస్తుంది. గాడిద చూస్తుంది. ఎప్పుడైతే ఆ దేవదూత ఇలాగ ఖడ్గం పట్టుకొని బిలాము మీదకి ఇసురుతున్నాడో, ఇట్లా గొడుతున్నాడో, గాడిద పక్కకు పోతుంది, గోడకు తగులుతుంది. గోడకు తగులుతుంది. మన బిలాము కాళ్ళు రాసుకుపోతున్నాయి. మరలా ఖడ్గాన్ని ఎట్లా విసురుతున్నాడు దూత, ఇటుపోద్ది గోడకి, ఇటు గోడకు పోద్ది. చివరికి ఒక ఇరుకు ప్రదేశానికి పోయిందట. అటు ఇటు తప్పించుకోలేని ప్రదేశానికి ఆ గాడిద వెళ్ళిందట. ఇక చేసేది లేక ఆ ఖడ్గము
విసురుతుంటే దూత తప్పించుకోలేక అంతే కూలబడిపోయిందట. గాడిద కూలబడిపోతే అప్పుడు లేచి కర్ర తీసుకొని కొడుతున్నాడంట బిలాము. లే గాడిద, నేను నీ మీద ఎక్కువ వస్తుంటే అటు గోడకు రాస్తావు ఇటు గోడకు రాస్తావు, నా కాళ్ళని దోక్కుపోయినాయి, చివరికి నన్ను పడేసావు బుద్ధిమాలిన గాడిద అని ఆ గాడిదని తిడుతూ కర్రతో కొడుతున్నాడట. అప్పుడు ఆ గాడిద అంటుంది, నీకేం వచ్చింది, నీకేం మాయ రోగం వచ్చింది, నన్ను కొడుతున్నా? మన పిల్లలు మాట వినకపోతే ఏం వచ్చిందిరా నీకు, నీకేం మాయ రోగం వచ్చిందిరా ఇట్ట ప్రవర్తిస్తున్నావు అంటారు చూడు. గాడిద మాట్లాడుతుందాడ. చూడండి సంఖ్యాకాండము 22వ అధ్యాయం 31వ వచనం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము. అంతలో యెహోవా బిలాము కన్ను, కొద్ది పైన చదువమ్మా వచనం చెప్పు. 28 నుంచి చూడు. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చిన గనక అది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నేనేమి చేసి తినని బిలాముతో అనగా, బిలాము నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గము నీడ నిన్ను చంపి ఉందునని గాడిదతో అనెను. అందుకు గాడిద, నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన ఈ నీ గాడిదను కానా, నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేయుట చూసావా అని బిలాముతో అనగా అతడు లేదని. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచిన గనక అదిగో దూసిన ఖడ్గము పట్టుకొని ఉన్న దూతను అప్పుడు చూశాడు. ఖడ్గం తీసి చంపేయడానికి రెడీగా ఉన్న దూతని అప్పుడు చూశాడు. ముందు గాడిద చూసింది. గాడిద చూసి బిలామును చంపబోతున్నాడని అటు ఇటు తప్పిపోయింది. ఈయనకేం అర్థం కావట్లా ప్రవక్త కన్నులు మోసకపోయినాయి. పైకి మాత్రం కళ్ళు చూస్తున్నాడు కానీ ఆత్మీయ నేత్రాలు మనోనేత్రాలు మోసకపోయి ఉండే. ఎదురుగున్న దేవదూత కనబడి ఉన్నా చూసే స్థితిలో లేడు బిలాము. ఆత్మీయ నేత్రాలు మూసుకుపోయి ఉండే. గాడిద మాత్రం పాపం బిలామును తప్పిద్దామని అటు ఇటు పరిగెడుతుంది కానీ చివరికి తాను కొట్టేసరికి ఆ సమయంలో ఆ గాడిదకి దేవుడు స్వరం ఇచ్చాడట. మాట్లాడటం మొదలుపెట్టింది. నీకేమొచ్చింది, నన్ను కొడుతున్నావు? నువ్వు నా మీద ఎక్కిన రోజు మొదలుకొని అనేక సార్లు ఎక్కుచూ దిగుచూ ఉన్నావు కదా, ఎప్పుడైనా నీకు ఇలాగ చేశానా? మరి ఎందుకని ఇలాగ నన్ను కొడుతున్నావు? ఇదిగో నా ఎదుట ఉన్న దేవదూత నీకు కనబట్టలేదా? కళ్ళు తెరుకొని చూడు సరిగా, ఆ దేవదూత నిన్ను చంపబోతున్నాడని నేను నిన్ను తప్పిస్తున్నాను అని అంటే ఆ సమయంలో దేవుడు మనోనేత్రాలు తెరవ చేస్తే అప్పుడు చూశాడట. మనకి ఈ ఆత్మీయ నేత్రాలు తెరవబడకపోతే మనం చాలా విషయాలు నమ్మలేం. నమ్మక ఈ లోకం వైపు పరిగెడతాం, మనుషుల వైపు చూస్తుంటాం. ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. దేవుని యందు విశ్వాసంతో ఆ కళ్ళు తెరవబడతాయి. పేతురు రా, నేను నడిచినట్టుగా నడుస్తానన్నావుగా, రా నీళ్ళ మీద అడుగుపెట్టు రా అని పిలిస్తే నిజంగా ఎంత విశ్వసిస్తే నీటి మీద నడవటానికి పేతురు అడుగేశాడు. ఎంత విశ్వాసం కదా. యేసయ్య కూడా సంతోషపడ్డాడు. బా పేతురు నేను చెప్పానని నీళ్ళ మీద నడవటానికి సిద్ధమయ్యాడు. రా ప్రభువా నేను నడుస్తున్నాను నీళ్ళ మీద. ఆశ్చర్యంగా 10 అడుగులు వేసాడు. ప్రభువుకి ఓడకి మధ్యలో ఉన్నాడు. అలలో ఎగిసిపడినందున అంటే తనని అభ్యంతరపరిచిన ఈ అలలో ఒక్కసారి వెనక్కి చూసాడు, అటు ఇటు చూసాడు. ఇటు ప్రభు దూరంగా ఉన్నాడు, ఇటు దూరంగా ఉన్నది. అయ్యా నేను అటు ఇటు కాకుండా మధ్యలో ఉన్నాను కదా, ఒకవేళ మునిగిపోతే అనుకున్నాడు మనసులో. అంతే విశ్వాసంలో బలహీనపడ్డాడు. కథం మోకాళ్ళ దాకా మునిగిపోయాడు. అయ్యా మునిగిపోతున్నా, ప్రభువా మునిగిపోతున్నా అని మరి పెద్ద కేకేశాడు. నడుములోతు పోయాడు. పెద్దగా బిగ్గరగా కేకలేసాడు. పీకల్లోతు పోయాడు. ప్రభువా చచ్చిపోతున్నాయి అన్నాడు. పేతురుకు ఈత రాదు, వచ్చు. చిన్నప్పటి నుంచి చేపలు పట్టే వృత్తిలో ఆరితేరు ఉన్నాడు. ఈతలు వచ్చు వాళ్ళకి.
కదా, సముద్రాల మీద నదుల మీద తిరిగేవాళ్ళు వాళ్ళు. ఈతొచ్చు, కానీ ప్రాణ భయంతో ప్రభువా చచ్చిపోతున్నా అన్నాడు. అందుకే అన్నాడు అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డావు? బాగానే కొంత దూరం వచ్చావుగా, ఆ విశ్వాసం ఏమైంది? సగం దూరం వచ్చేలేక మళ్ళా బలహీనపడ్డావు ఏ అని చెయ్యి పట్టి నడిపి మళ్ళీ దోణిలోకి తీసుకెళ్ళాడు. ప్రభువు చెయ్యి పట్టుకున్న తర్వాత మళ్ళా నీళ్ల మీద నడిచాడు. ఎంత ఆశ్చర్యమో! నిజంగా విశ్వాసం అనేది లేకపోతే మనం దేన్ని చూడలేము, ఏ కార్యాలు కూడా మనము అనుభవించలేము. దేవుని పిల్లరా, మనోనేత్రాలు తెరవబడాలి. ప్రభువు చెప్పింది ఏదైనా కానీ మనం నమ్మాలంటే చూడండి, రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం చూడండి. కాబట్టి రాజు అతడికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందలకడని లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయదుమని ఆ దైవజనునితో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షముగా ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీడి కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసిన గనక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. చూడండి ఏం జరుగుతుంది అంటే, ఆ ప్రవక్త ఎవరో తీసుకొని రాపోండి. అరే మనం ఇక్కడ రాజకోటలో మనం ఏం మాట్లాడుకుంటున్నామో వాళ్ళకి ముందుగానే ఎట్ట తెలుస్తుంది? అబ్బాయి అటు పడమటి దిక్కుకు పోయి అటు మాటు వేయండి అంటే అని మనం చెప్పుకుంటే, సైన్యం అక్కడ పోయేసరికి వాళ్ళ పడమటి దిక్కును ఆల్రెడీ కాల్చుకొని ఉంటున్నారు, ముట్టడి వేయడానికి వల్లగా. అట్లా అబ్బాయి ఇటు కాదు కానీ దక్షిణ దిక్కుకు పోండి అని చెప్తే దక్షిణ దిక్కుకు పోయేసరికి వాళ్ళు అక్కడ ఆల్రెడీ సిద్ధంగా ఉంటున్నారు. ఇక్కడ నుంచి ఎవడో సమాచారం అందజేస్తున్నాడు అని రాజు అనుమానపడ్డాడు. ఎవడో కానీ ఇక్కడ మాట్లాడుకున్నాయి ఇశ్రాయేలులకు అందజేస్తున్నాడు, వాడెవడో నాకు తెలియాలి అన్నాడు. వాళ్ళల్లో ఒకడు అన్నాడు, రాజా అట్లా కాదు, మనం ఇక్కడ మాట్లాడుకునేది వాళ్ళ దేవుడైన యెహోవా వాళ్ళకి ముందుగానే తెలియపరుస్తున్నాడు. మనం ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నామో అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు ఎలీషా అని, అతనికి తెలియజేస్తున్నాడు. అక్కడున్న రాజు ఆ ప్రవక్త సహాయంతో తన రాజ్యాన్ని కాపాడుకుంటున్నాడు అని చెప్తే, అట్లయితే ఆ మనిషిని తీసుకురండి అని పంపించాడు. ఎలీషాని తీసుకురమ్మని పంపిస్తే ఆ రాత్రి తెల్లారేసరికల్లా పట్టణం చుట్టూ ముట్టడి వేసి ఉన్నారు సైన్యం. పొద్దున్నే పనివాడు లేచి శిష్యుడు లేచి, అయ్యగారు అయిపోయాం మనం. ఎందుకురా? ఏందయ్యగారు? పట్టణం మొత్తం చుట్టూ సైన్యం ఉంది, ఇప్పుడు మనం ఎటు తప్పించుకోలేము, మనం అంతా బానిసం అయిపోయాం, మనల్ని ఈడ్చుకొని పోతారు. వాడు భయపడిపోయాడు. రే ఏందిరా, ఏం మాట్లాడుతున్నావురా? ప్రభువా యెహోవా వీడి మనోనేత్రాలు తెరువయ్యా. అసలు నిజమేందో వీడికి తెలియట్లేదు. వాడు చుట్టూ ఉన్న సైన్యాన్ని చూస్తున్నాడు కానీ, ఈ పట్టణాన్ని ముట్టడి వేసి ఉన్న సైన్యాన్ని చూస్తున్నాడు కానీ అసలు నిజమేదో వాడికి కనబట్టలేదు. అసలు నిజమేదో వాడికి తెలియనట్లుగా వాడి మనోనేత్రాలు తెరవమని ప్రార్థన చేస్తే, అప్పుడు దాకా కళ్ళతోటేమో సైన్యాన్ని చూశాడు, మనోనేత్రాలతో చూస్తే ఆ ప్రాంతమంతా వాళ్ళ సైన్యం ఎంతమంది అయితే ఉన్నారో ఒక్కొక్కడికి 2 చొప్పున ఇంకంతకంటే ఎక్కువ మంది సైన్యం ఉన్న దానికంటే ఎక్కువ మంది దేవదూతలు రథముల మీద గుర్రాల మీద మొత్తం చుట్టూ ఉన్నారు ఆ పట్టణం అంతా. అప్పుడు అమ్మో
గురుగారు ఏం ఇంతమంది దేవదూతలు ఉన్నారు అంటే మరి ఏందనుకున్నావురా, మన చుట్టూ ఆయన దేవదూతల కాపుదలను ఇస్తూ ఉంటాడు. రేపుడు వీళ్ళంతా ఈ సైన్యం ఎంత మహా అయితే ఒక 10,000 మంది వచ్చి ఉంటారు. కానీ మన దేవుడు అంతకంటే ఇంకా ఎక్కువ సైన్యాన్ని మనకి కాపుదలుగా ఇచ్చేవాడు అని ఆ రోజు వాళ్ళకందరికీ కనుమప్పు కలుగు చేయమని ఎలీషా ప్రార్థన చేస్తే అందరికి కళ్ళు మోసకపోతే వీళ్ళే చేతులు బట్టి నడిపించుకొని తీసుకెళ్ళి ఇశ్రాయేలు రాజ్యంలోకి తీసుకుపోయారంట. రాజు ముందుకు తీసుకుపోయారు సైన్యం అంతటిని మొత్తాన్ని తీసుకుపోతే అక్కడ ఆ ఇశ్రాయేలు రాజు ఏమండి మరి వీళ్ళందరూ చంపేద్దామా, ఎందుకంటే కళ్ళు కనపట్టలేదుగా, ఒకళ్ళు పట్టుకొని వచ్చారు అందరూ రాజ్యంలోకి రాజు ముందుకి, చంపేద్దామా అంటే ఎలీషా అన్నాడు వద్దులే వాళ్ళని చంపొద్దు పాడొద్దు కానీ వాళ్ళకి భోజనం సిద్ధపరిచి పంపించండి అన్నాడు. అప్పటికప్పుడు భోజనం అన్ని రెడీ చేసి అన్ని 1000 మందికి ఆ సైన్యం అంతటికి కళ్ళు తెరిచిన తర్వాత భోజనం సిద్ధపరిస్తే తినేసి కృతజ్ఞతాపూర్వకంగా పోయారు. మళ్ళీ తిరిగి వాళ్ళ దేశానికి సిరియాకి పోయిన తర్వాత అరే ఏందిరా పట్టణాన్ని ముట్టడి వేసారా అంటే జరిగిందంతా చెప్పారు వాళ్ళ రాజుకి. అయ్యా ఆడకు పోతే పట్టణాన్ని పట్టుకుందామని మేము పోతే అక్కడ ప్రవక్తున్నాడే ఆయన ఏం బలికాడు కానీ మా కళ్ళు మూసుకుపోయినాయి, గుడ్డోళం అయిపోయాం మేము, చాలాసేపు గుడ్డోళం అయిపోయాం. ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకొని పోవాల్సి వచ్చింది. వాళ్ళు ఎక్కడికి నడిపిస్తున్నారు అక్కడికి పోతే తీరా మేము చూసేసరికి రాజు ముందు ఉన్నాం. మేము ఇదేంద్రా ఏడున్నాము అని అనుకొని ఇక చేసేది లేక వాళ్ళు అన్నం పెడితే తిని వచ్చాం వెనక్కి, మళ్ళీ ఎప్పుడు కూడా మమ్మల్ని అక్కడికి పొమ్మనొద్దు. ఆ ప్రవక్త ఉన్నంత వరకు మనం ఆ పట్టణాన్ని మనం ముట్టడి వేయలేము, స్వాధీనపరుచుకోలేము, దయచేసి అక్కడికి మమ్మల్ని ఎప్పుడు కూడా పొమ్మనొద్దు అని వాళ్ళు ఎప్పటికప్పుడు ఆ రాజుకు చెప్తూ ఉండారట. మీరు ఆ అధ్యాయం అంతా చదివితే మీకు అర్థమైంది. మనోనేత్రాలు తెరవబడినప్పుడే ఆ శిష్యుడైన వాడు దేవుని కాపుదల ఎంతో చూడగలిగాడు. హల్లెలూయా. ప్రియదేవుని పిల్లరా, యేసయ్య కూడా ఒక మాట పలుకుతాడు. తనను పట్టుకోవడానికి వచ్చిన సైన్యం వచ్చింది కదా సిలువేసే ముందు, తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు తెల్లవారుజామునే యేసుక్రీస్తును బంధించడానికి వచ్చారు కదా. వచ్చి రావడంతో పేతురు ఏం చేస్తాడంటే ఖడ్గం తీసి ఒక సైనికుడి మీద విసురుతాడు. జస్ట్ తప్పించుకున్నందువల్ల చెవి మాత్రం దిగిపోద్ది. అప్పుడు అన్నాడు యేసయ్య, పేతురు ఎందుకంత కలవరపడుతున్నావు, అంత తొందరపడుతున్నావు, నన్ను కాపాడదామనే, నన్ను ఏదో కాపాడదామనే. నేను ముందు నుంచే చెప్తున్నాను కదా, మనుష్య కుమారుడు ఈ లోకస్తుల పాపముల నిమిత్తమై అప్పగింపబడుననియు వారు ఈ మనుష్య కుమారుని సిలువ వేసి చంపుదురనియు 3వ రోజున నేను లెగుస్తాననియు నీకు ఆల్రెడీ చెప్పాను కదా. నా అంతటా నేనే వాళ్ళకి అప్పగించుకోవాలని నేను వస్తే నువ్వేదో నన్ను కాపాడాలని కత్తి దోస్తున్నావు. కత్తి పట్టువాడు కత్తితోనే నశిస్తాడని తెలియదా? ఎందుకు తోమా, ఎందుకు పేతురు ఆ కత్తి వరలో పెట్టేసేయి అని ఒక మాట పలుకుతాడు. నేను కాపాడబడాలి అని నేను అనుకుంటే నా చుట్టూ ఉన్న 12 సేనా సమూహముల దూతలు లేరా నన్ను కాపాడటానికి అన్నాడు. 12 సేనా సమూహములు, ఒక సేన ఒకటింటికి 6,000 మంది దూతలు అని అక్కడ కింద ఫుట్నోట్లో రాయబడింది. ఒక సేన అంటే 2,000ని ఒక సేన అంటారు, 6,000ని ఒక సేన అంటారు. అర్థమైందా? 12 సేనా సమూహముల దూతలు నా చుట్టూ లేరా నన్ను కాపాడాలనుకుంటే, నన్ను నేను రక్షించుకోవాలనుకుంటే అన్నాడు. అంటే ఏంది? 12 × 6,000 72,000 మంది దేవదూతలు ఉన్నారు యేసయ్య చుట్టూ. కావాలనుకుంటే యేసయ్యని వాళ్ళు తీసుకొని పోగలరు, మనుషులు చంపకుండా కదా. మనిషిగా వచ్చాడు కదా, శక్తులు ప్రభావాలు ఏం తెచ్చుకోలేదు కదా. ఒకవేళ ఆయన తండ్రి నన్ను కాపాడు, నేను ఇక్కడ చనిపోను నేను అని ఆయన ఒక చిన్న ప్రార్థన చేస్తే చుట్టూ ఉన్న 72,000 మంది దేవదూతలు ఆయన్ని తీసుకొని పోతారు. అంత మాత్రమే కాదు, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళను కూడా సమూల నాశనం చేయగలరు. ఒక్క దేవదూత ఖడ్గం బట్టి ఒక్క రాత్రిలో 180,000 మందిని తుడిచిపెట్టింది.
అవునా? 1,80,000 మందిని వైనం చేసింది ఒక్క దూత. మరి 72,000 మంది ఎంతమందిని చంపగలరు? తెల్లారేసరికి మొత్తం భూమి మీద ఉన్న ప్రతి మానవుడు, పిట్ట, ప్రతి జంతువు మొత్తం వైనం చేయగలరు. మొత్తాన్ని శవాలు గుట్టగా చేయగలరు 72,000 మంది దేవదూతలు. అంతమంది యేసయ్య చుట్టూ కాపలా ఉన్నారు. ఈ రోజున నీ చుట్టూ దేవదూతలు ఉన్నారంటే నీకు నమ్మకం కలగట్లా. దేవుని కాపుదల నీకున్నది అంటే నీకు నమ్మకం కలగట్లా. నేను చేసేది ఎవడు చూడలేదులే అనుకుంటున్నావు కదా. నేను మాట్లాడేది ఎవడికి తెలియదులే అనుకుంటున్నావు. నేను చేసే మోసం ఎవడికి తెలియదు అనుకుంటున్నావు. నీ చుట్టూ దేవదూతల కాపుదల ఉన్నది. దేవుడు నీ కొరకు దేవదూతల్ని ఇదిగో పనివాళ్ళుగా నీ కోసం నియమించి పెట్టాడు. నీకే అర్థం కావట్లా. పాపం చేసేటప్పుడు, బూతులు మాట్లాడేటప్పుడు, అబద్ధాలు మాట్లాడేటప్పుడు, ప్రతి పాపం చేసే సమయంలో ఎవడో చూడలేదులే అనుకుంటున్నావు. దేవదూతలు ఉన్నారు. నీ మనోనేత్రాలు తెరవకపోతే నువ్వు వాళ్ళని చూడలేవు. ఒక పెద్ద ఆయన చెప్పాడు, ప్రతి వ్యక్తికి ఒక దురాత్మ కేటాయించబడి ఉంటుందట. ప్రతి వ్యక్తికి ఒక దురాత్మ. నీకు ఒక దురాత్మ, నా కోసం ఒక దురాత్మ, నీకోసం ఒక దురాత్మ, నీకోసం ఒక దురాత్మ. ఇట్లాగున్న ప్రతి వ్యక్తికి ఒక్కొక్క దురాత్మ ఎప్పుడు కాపలా ఉంటుందట. ఈడు పాపం ఎప్పుడు చేస్తాడా, ఈయన ఎప్పుడు ఎట్లా ప్రేరేపించాలా, పాపం చేయడానికి ఎట్లా పురికొల్పాలా, ఈడు పాపంలో పడగానే వెంటనే కంప్లైంట్ పెట్టాలి ఆయనకి. ఇదిగో చూడా, ఇదిగో నా బిడ్డ అంటే చూడు ఎట్లా పాపం చేస్తున్నాడు అని కంప్లైంట్ పెట్టాలా అని ప్రతి ఒక్కడి చుట్టూ ఎప్పుడు కూడా ఒక దురాత్మ ఉంటుందట. నీ ఇంట్లో నలుగురు ఉన్నారు, ఉన్నారా? నలుగురో, ముగ్గురో, ఐదుగురో ఉన్నారు కదా. 5 దురాత్మలు ఎప్పుడు నువ్వు ఎటు వెళ్ళినా కూడా నీ వెంట నీ దురాత్మ వచ్చింది. ఎటు వెళ్ళినా నువ్వు ఎక్కడ పోయినా కూడా తప్పించుకోలేవు. దేవుని దూతలు ఉంటారు, దురాత్మలు ఉంటాయి. నేను చేస్తున్నది, నేను చూస్తున్నది, నేను మాట్లాడుతున్నది వాళ్ళు కూడా చూస్తున్నారు అనే ఇంగితం ఉండాలి. నీ మనోనేత్రాలు తెరవకపోతే ఎవడు చూడలేదు అనుకుంటావు. నేను చేసేది ఎవడికి తెలియదు అనుకుంటావు. అర్థమవుతుందా? దేవుని పిల్లారా, ఇక్కడ ఎలీషా, ప్రభువా వీడి కళ్ళు తెరువు నాయనా, నీ దేవదూతల కాపుదల ఎంత ఉందో, వీడికి చూడలేదు, భయపడిపోతున్నాడు అని ప్రార్థన చేస్తే వాడికి మనోనేత్రాలు తెరిస్తే అక్కడ ఉన్న సైన్యం కంటే ఎక్కువ మంది దేవదూతలు రథాల మీద, గుర్రాల మీద ఆ ప్రాంతం అంతా నిండిపోయి ఉన్నారట. వాళ్ళు ఏం చేస్తారు? వచ్చిన సైన్యం అది తెలియక వీడు భయపడుతున్నాడు. హల్లెలూయా. దేవుని పిల్లారా, దానియేలు గ్రంథం 3వ అధ్యాయానికి వస్తే అక్కడ రాజు ఒక సన్నివేశాన్ని చూస్తున్నాడు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 21 చూడు. వారి అంగీలను, నిలువుటంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయే ఉన్నపాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచు ఉన్న ఆ గుండము నడుమ పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమి గలదైనందునను షడ్రకు, మేషకు, అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. షడ్రకు, మేషకు, అబేద్నెగో అని ముగ్గురుని లోపల పడి నెట్టేశారు. వీళ్ళని బాగా ఎంటనే చచ్చిపోవాలని అక్కడ అగ్నిగుండం కూడా బాగా రేపబడింది. బాగా కట్టెలు బాగేసి పెద్ద మంట పెట్టారు. ఉష్ణోగ్రత చాలా ఎక్కువ ఉంటుంది. ఏంది? వాళ్ళని వేస్తున్న వాళ్ళే, షడ్రకు, మేషకు, అబేద్నెగోలను అగ్నిలోకి నెడుతున్న వాళ్ళే ఆ అగ్ని దెబ్బకి కాలిపోయి చనిపోయారట. కానీ వీళ్ళు ఇంకా కింద చూస్తే షడ్రకు, మేషకు, అబేద్నెగోయను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో పడగా రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి
మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో పడవేసితిమి అని తన మంత్రులను అడిగాను. వారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించు చూస్తున్నానే అన్నాడు. మనం ఎంతమంది వేసామయ్యా లోపల అంటే ముగ్గురిని వేసాం కదండి రాజుగారు. నిజమే కదా, ముగ్గురినే వేసాం కదా, మరి నాకేంది 4 కనబడుతున్నారు? అదిగాక వాళ్ళని చేతులకి బేడీలు వేసి కాళ్ళకి చేతులకు బంధకాలు వేసి అగ్నిలోకి దోసేసాం. వాళ్ళేమో లోపల బంధకాలను ఊడిపోయి తిరుగుతున్నారు. మరి ఏం జరుగుతుంది అసలు? నాకు 4 కనపడుతున్నారేంది అన్నాడు. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వానికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చను. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న గుండము వాకిలి దగ్గరకు వచ్చి, షడ్రకు మేషకు అబేద్నెగో అను వారలారా, మహోన్నతుడకు దేవుని సేవకులారా, బయటకు వచ్చి నా యొద్దకు రెండని పిలవగా షడ్రకు మేషకు అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయో, వారి తల వెంట్రుకల్లో ఒకటైనను కాలిపోకుండుటయో, వారి వస్త్రములు చెడిపోకుండుటయో, అగ్ని వాసనైనను వారి దేహములకు తగలకుండుటయో చూచిరి. నెబుకద్నెజరు అంటున్నాడు, షడ్రకు మేషకు అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూత నంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచిరి. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలో గాని రాష్ట్రములో గాని ఏ భాష మాట్లాడు వారిలో గాని షడ్రకు మేషకు అబేద్నెగో అను వారి దేవుడు దేవుణ్ణి ఎవడు దూషించునో వాడు తుత్తునీలుగా చేయబడును, వాని ఇల్లు ఎల్లప్పుడూ పెంట కుప్పలుగా ఉండునను. అంతటా నుండి రాజు షడ్రకు మేషకు అబేద్నెగో అను వారి బబులోను సంస్థానములో హెచ్చించను. షడ్రకు మేషకు అబేద్నెగో అను ముగ్గురిని అగ్నిలోకి నెడితే ఎవరికి కనపడట్లేదు, కానీ రాజుకు మాత్రం 4 కనపడుతున్నారు. విషయం ఏంటంటే రాజు మనోనేత్రాలు తెరవబడ్డాయి అక్కడ. హల్లెలూయా. తెరవబడ్డాడు కాబట్టి వాళ్ళకు తోడై ఉన్న దేవుడు నెబుకద్నెజరు కనపడ్డాడు. కళ్ళు తెరవబడ్డాయి, ఎవరికి కనపడట్లా. కానీ రాజు అంటాడు, ఏమయ్యా మనం లోపలేసింది 3 కదా, నిజమే కదా, 3 వేసింది మనం అంటే, అవునండి 3 వేసాం కదా అంటాడు మంత్రి. మరేంటి నాకు 4 కనపడుతున్నారు? మనం వాళ్ళని బంధించి వేశాము, కానీ వాళ్ళు బంధకాలు లేకుండా అగ్నిలో తిరుగుతూ స్తుతిస్తూ పాటలు పాడుతూ తిరుగుతున్నారు. అదిగాక 4 ఉన్నారు. 4వ వాడు ఎవరు? వాళ్ళ దేవుడు. రాజు శాసనమును ధిక్కరించి వాళ్ళు ఇదిగో ఏ ప్రతిమకు మొక్కకుండా వాళ్ళు వాళ్ళ దేవునికే ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ దేవుడు ఈ అగ్ని నుండి వాళ్ళని కాపాడటానికి సమర్థుడు. ఆ దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఆ రోజు నెబుకద్నెజరు యొక్క మనోనేత్రాలు తెరవబడి దేవుని యందు విశ్వాసం ఉంచాడు. హల్లెలూయా. ఎవరికి కనపడలేదు, రాజుకు మాత్రం కనపడుతుంది. ఆ దేవుణ్ణి మనం చూడాలంటే మనోనేత్రాలు తెరవబడాలి. లేకపోతే దేవుడు ఉన్నాడని ఏం రుజువు అంటావు? దేవుడు ఉంటే నాకు చూపించు అంటావు. బుద్ధిహీనుడు దేవుడు లేడని అందురు బుద్ధిహీనులు. సామెతల గ్రంథం అది చెప్తుంది. దేవుడు లేడని ఎవడంటాడు? బుద్ధిహీనుడు అంటాడు దేవుడు లేడు అని. కానీ మనోనేత్రాలు తెరవబడిన వాడు కళ్ళెదురుగా ఈ కళ్ళకి కనబడకపోయినా దేవుడు ఉన్నాడురా, ఖచ్చితంగా ఉన్నాడురా, దేవుడు లేకపోతే ఈ కార్యం జరగదు అని విశ్వసిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని పిల్లారా, లూకా సువార్తకి రండి. అక్కడ క్లేఫా అనే ఒక వ్యక్తి, వారి మనోనేత్రాలు తెరవబడ్డాయి. లూకా సువార్త 24వ అధ్యాయం, లూకా సువార్త 24వ అధ్యాయము 16వ వచనం చూడు. అక్కడ అంటాడు 13 నుంచి, ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమెడ దూరమునున్న ఎమ్మాయి అను గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గురించి ఒకరితోనొకరు సంభాషించుచుండరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగగా వారు దుఃఖముకులై నిలిచిరి. వారిలో క్లేయోఫా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి, ఈ దినములలో ఇక్కడ జరిగిన సంగతులు నీ ఒకడివే ఎరగవా అని ఆయనను అడిగెను. చూడండి, అలాగనే 31వ వచనం చూడు. ఇక్కడ 30వ వచనం, ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచి పెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. ఆయనను గుర్తుపట్టిరి. కళ్ళు తెరిచాడు. ఏం కళ్ళు? అప్పుడు కళ్ళు లేవు వాళ్ళకి. గుడ్డోళ్ళ వాళ్ళు కాదు. ఇక్కడ ప్రభు తెరిచిన కన్నులు వేరే, ఆత్మీయ నేత్రాలు, మనోనేత్రాలు. తలలో ఉండే కళ్ళు ఇవి. దిమాగున్నవాడి కళ్ళు, అర్థమైందా? వాడు చూడని దాన్ని కూడా ఉన్నది అంటే ఇది ఉంది అంటాడు. గాలి లేదని ఎవడైతే అంటాడో వాడు బుద్ధిహీనుడు. గాలిని మనం చూపించలేం, కానీ చేతికి స్పర్శ, మన దేహానికి స్పర్శ అర్థమవుట్లా గాలి ఉందని. అర్థమవుతుందా లేదా? దేవుని పిల్లరా, మనోనేత్రాలు తెరవడపోతే దేవుడు కూడా ఏది చూడలేడు. ఆత్మ సంబంధమైనవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అని బైబిల్ చెప్తుంది. వాటిని చూసేవాడు, చూసి నమ్మేవాడు ఎవడైనా చూస్తాడు, ఎవడైనా నమ్ముతాడు. చూడకుండానే నమ్మేవాడు ఎవడో వాడు భాగ్యవంతుడు అవుతాడు. హల్లెలూయా. దేవుని పిల్లరా, యేసుక్రీస్తు వారి గురించి ఒక ప్రవచనం యెషయా గ్రంథంలో ఉన్నది. యెషయా గ్రంథము రండి 42వ అధ్యాయం. యేసుక్రీస్తు పని ఏందయ్యా అంటే గుడ్డి వాళ్ళకి కన్నులు తెరవజేయటం. యెషయా గ్రంథము 42వ అధ్యాయం 42, 6, 7 వచనాలు చూడు. అక్కడ అంటాడు, గుడ్డివారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలకు తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుపలకు తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. యెహోవాను నేనే, ఇదే నా నామము. గుడ్డివాడి కళ్ళు తెరవంటే భౌతికంగా గుడ్డోడికి కళ్ళు తెప్పించాడు యేసయ్య. తెప్పించాడా? గుడ్డోడు కళ్ళు తెప్పిలా. చూడండి, లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనంలో, లూకా సువార్త 4వ అధ్యాయము 18. చూడండి, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవచనం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని ప్రభువే చెప్పుకున్నాడా? గుడ్డోళ్ళకి దావీదు కుమారుడా నన్ను దాటిపోమాకు అంటే భౌతికంగా కళ్ళు తెరిపించాడు. ఎంతో మందికి ఎన్నోసార్లు అలాగా. అవునా? ఇద్దరున్న చోట ఒకటి ఉంది, ఒక్కడే ఉన్న చోట ఒకటి ఉంది. ఇలాగ అనేక సందర్భాలలో ఒక్కడికి కాదు, ఇద్దరికి కాదు, చాలా మందికి మన కళ్ళు తెరిపించాడు. ఏది? గుడ్డోళ్ళకి. పుట్టుగుడ్డు వానికి అసలు పుట్టుకతోటి గుడ్డోడు, ఆడికి కూడా కళ్ళు వచ్చినాయి. మరి వాడికి కళ్ళు వస్తే నమ్మలేకపోయారు జనం. అరే వీడు పుట్టుకుని నుంచి గుడ్డోడు కదరా, అసలు వీడికి ఎట్టొచ్చినాయి కళ్ళు? రే నిజం చెప్పురా, నీ కళ్ళు ఎట్టొచ్చి నిజం చెప్పురా. ఒరే నిజమేరా, నేను చెప్పేది నిజమేరా, యేసయ్య నన్ను ముట్టాడు, నా కళ్ళ మీద చేతులు పెట్టాడు. హల్లెలూయా. అయితే ఈ నేత్రాలేనా యేసయ్య తెరుస్తానన్నది? యెషయా గ్రంథంలో 61వ అధ్యాయము 12వ వచనంలో
12 1-2 వచనాలు. యెషయా గ్రంథము 60. యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. దీనులకు సువార్తమానము ప్రకటించుటకు. దీనులకు సువార్తమానము ప్రకటించుటకును. యెహోవా నన్ను అభిషేకించి. యెహోవా నన్ను అభిషేకించును. నలిగిన హృదయము కలిగిన వారిని దృఢపరచుటకు. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును. చెరలోనున్న వారికి విడుదలను. బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. యెహోవా హితవత్సరమును. యెహోవా హితవత్సరమును. దేవుని ప్రతిదండన దినమును. దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును. దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును. సియోనులో దుఃఖించు వారికి. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం ధరింపజేయుటకును. బూడిదకు ప్రతిగా పూదండను. దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఓరక గుడ్డోళ్ళకు చూపించడానికేనా? ఆత్మీయ నేత్రాలు మోసుకుపోయిన వాళ్ళు కల్లా, ప్రతి బంధకంలో ఉన్నవాడి కల్లా కళ్ళు తెరిపించడానికి, సహాయం చేయడానికి, మేలు చేయడానికి, శుభకరమైన దినాలు ఇవ్వడానికి, ఉన్న కీడంతటిని తొలగించడానికి ప్రభువు పంపబడ్డాడట. హల్లెలూయా. అపోస్తల కార్యాల గ్రంథము 9వ అధ్యాయము. అపోస్తల కార్యాల గ్రంథము 9వ అధ్యాయము 18వ వచనంలో సౌలు కళ్ళు పోగొట్టుకొని, అంటే గొప్ప వెలుగును చూసి, అప్పుడే అతని కన్నుల నుండి పొర వంటివి రాలగా. అప్పుడే, మళ్ళీ చదువమ్మా. అప్పుడే అననీయ వెళ్ళి ఆయన ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందెను. తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడెను. ఇదేం పిల్లారా, సౌలు కళ్ళకి పొరలగమ్మి ఉండయి. అంత మునుపు గర్వపు పొరలు, అవి గర్వపు పొరలు కమ్మేసి ఉండే. ఎవడు రాను? యేసుక్రీస్తు దేవుడు అంటావేంద్రా? మరియమ్మ కొడుకు అయితే, ఆ వడ్లవాని కుమారుడు అయితే మనుషులు పట్టుకొని దేవుడు అంటారా మీరు? నిజ దేవుడైన యెహోవాని విడిచిపెట్టి యేసుక్రీస్తు దేవుడు అంటారా అని సత్యం ఎరగని వాడై, మనోనేత్రాలు తెరవబడిన వాడై గుడ్డివాడిలాగా ప్రవర్తించాడు. క్రైస్తవులను హింసించాడు. బాలింతలను, గర్భిణీ స్త్రీలను గుర్రాలకు గట్టి ఈడిపించాడు, లాక్కొని వెళ్ళాడు. అనేక మందిని గుర్రపు డెక్కల చేత, కాళ్ళ చేత తొక్కించాడు. చివరికి స్టెఫను యొక్క మరణానికి కూడా సౌలే సాక్ష్యం అన్నమాట. సౌలు దగ్గరుండి మరి ఆ స్టెఫనును రాళ్లతోటి కొట్టి చంపిన వారి వస్త్రాలకి కాపలా ఉన్నాడట. మీ వస్త్రాలను నేను పెట్టండి రా, వాడిని మాత్రం రాళ్లతోటి కొట్టి చంపండి అని సౌలు వాళ్ళ వస్త్రాలకి కాపలా ఉండి దగ్గరుండి మరి ఆ స్టెఫనును కొట్టించాడు. తర్వాత పాపం కళ్ళు తెరవబడిన వాడే యేసు క్రీస్తు నిజమైన దేవుడుగా అంగీకరించి పశ్చాత్తాపడ్డాడు. ప్రభువా, భూమి మీద ఉన్న వాళ్ళందరిలో ఘోర పాపిని, నంబర్ 1 పాపిని నేనేనయ్యా అని ఒప్పుకున్నాడు. నంబర్ 1 పాపిని, నా అంత పాపి ఇంకొకడు లేడు ప్రభు అన్నాడు. ఎప్పుడు? యేసుక్రీస్తుని మహిమా స్వరూపంగా చూసిన తర్వాత ఆ పొరలన్నీ రాలిపోయినాయి. గర్వపు పొరలన్నీ, ఆ గర్వపు పొరలన్నీ, అధికారపు ఆ పొరలన్నీ రాలిపోయిన తర్వాత ఎప్పుడైతే ఆ మహిమా స్వరూపుడుగా ఉన్న యేసుక్రీస్తును చూశాడో, మిట్ట మధ్యాహ్నం ఎండవేళ 3 గంటల సమయంలో గర్వం అంతా దిగిపోయింది. కానీ ఈ కళ్ళకు మాత్రం తెల్లగా పొరలు గమ్మేసినాయి. అంతకు మునిపేమో ఆత్మీయ నేత్రాలకి పొరలు గడ్డాయి, ఆత్మీయ నేత్రాలకి పొరలు ఉన్నాయి. ప్రభువుని చూసిన తర్వాత ఆ కళ్ళు తెరవబడి ఈ కళ్ళకి పొరలు వచ్చినాయి. ఎందుకంటే గొప్ప వెలుగును చూశాడు కదా. వెల్డింగ్ పని కనుక మనం కాసేపు 5 నిమిషాలు చూసామంటే మన కళ్ళు తెరవలేము. ఒక రోజల్లా బాధపడాలి. నేను అది ఆ స్టారు చేపిస్తా, ఆ స్టార్ వెల్డింగ్ పట్టిస్తా
చూడకూడదు అనుకుంటానే అప్పుడప్పుడు అట్లా చూస్తూ ఉంటేనే ఆ రేత్రంతా నేను భలే బాధపడ్డాను. నిద్ర కళ్ళు మూతపడక గుచ్చుకున్నట్టుండి మన ఎర్రగైపోయి ఆ స్టార్ని తయారు చేయించడం ఏంది ఒక చిన్న బిల్డింగ్ ఆ స్పార్కుని చూసే మనం తట్టుకోలేకపోయామే. 5 నిమిషాలు చూసి సౌలు ప్రభు యొక్క మహిమ స్వరూపాన్ని ఇట్లాగా తేలి చూశాడు. ఆయన కోటి సూర్యుల కాంతితోటి ఎదురుగా నిలబడి ఉన్నాడు ప్రభు. అసలు స్వరూపాన్ని చూశాడు. దెబ్బక పోయినాయి, ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. దెబ్బకి ప్రభువా ఎవడబోయా నువ్వు అన్నాడు. నువ్వు హింసించుతున్న క్రీస్తును నేనే. అవునా ప్రభు క్షమించయ్యా. ఆవుదం కుప్పకూలిపోయాడు. ఈ కళ్ళకేమో ఆ వెలుగు చూసేలకే పొరలు వచ్చినాయి. అంతకుముందు ఉన్న పొరలు పోయినాయి, గర్వపు పొరలు పోయినాయి, పాపపు పొరలు పోయినాయి, అధికారపు పొరలు పోయినాయి, ఈ కళ్ళకు వచ్చినాయి. ఎప్పుడైతే అననీయ వచ్చాడో, అవులా లేచి బాప్తిజం పొంది నీ పాపం కడిగేసుకో, నువ్వు దేవుని ప్రతినిధిగా ఉన్నతమైన స్థలములలో నువ్వు సాక్షిగా నిన్ను నిలబెట్టుకోబోతున్నాడు దేవుడు. లేచి బాప్తిజం పొందంటే బాప్తిజం పొందాడు. అది మొదలుకొని ప్రాణము పోయేంత వరకు, ఖడ్గము చేత శిరఛేదనం చేయబడే వరకు అద్భుత రీతిగా రేయనక పగలనక సమయం అనక అసమయం అనక ఎన్ని తిప్పలు పడుతూ కూడా కష్టాలు పడుతూ కూడా ప్రభువుకి సాక్షిగా ఉన్నాడు. నేను చెప్పేది ఏంటంటే ప్రభువుని మనము మహిమపరచాలి, మనము సాక్షిగా ప్రభు కొరకు నిలబడాలంటే ఆయన దివ్య స్వరూపాన్ని మనం చూసే నేత్రాలు కావాలి. మామూలుగా ఆయన మనకు కనబడలేదు కదా, ఏదో ఉన్నాడంటే ఉన్నాడు, ఆ పాస్టర్ గారు చెప్పాడు కాబట్టి బాప్తిజం పొందాం అయిపోయింది, ఎప్పుడో ఇంకో నాటికి ఎప్పుడో చూస్తాంలే అనుకుంటే నువ్వు దేవుని సాక్షిగా ఉండలేవు. ఆయన్ని చూడాలి. అందుకే నేను 3-4 వారాల క్రితం కూడా నేను చెప్పాను, క్రైస్తవ జీవితానికి ప్రాముఖ్యంగా కావాల్సింది ఏంటిది అంటే ముందు ఆయన్ని చూసి ఆయన్ని దర్శించే ఆ కళ్ళు కావాలి. ముందు ఆయన దర్శనాలను చూడాలి. ఆయన దర్శనాలు చూడకపోతే రక్షణలో నిలబడలేము. ఆయన్ని మనం చూడకపోతే కనీసం స్వప్నంలోనైనా దర్శనంలోనైనా ఆయన మనం చూడకపోతే మనం నిలబడలేము. నిజంగా నేను చెప్తున్నాను. ఈరోజు నేను ఏదన్నా ఒక పొరపాటు చేసి నేను ఎందుకు ఈ బతుకో, ఇక నేను దేవుడిని ప్రకటించను, ఏమి లేదు, ఇక అబ్బాయి వేస్ట్, అసలు దేవుడు ఉన్నాడో లేడో, ఉంటే నేను ఇట్టెనుకుంటాను, నేను ఈ పాపం ఎందుకు చేస్తాను అని అనుకొని దేవుడిని విడిచిపెట్టకుండా మరి భయం కలిగి మరలా లోకంలో ఎడన పడిపోయినా మరలా అమ్మో ఆ దేవుని మాత్రం విడిచిపెట్టకూడదని దేవుణ్ణి వెంబడిస్తూ ఉంటానికి కారణం ఏంటంటే నేను ఆయన చూశాను. ఒకసారి కాదు అనేక మార్లు నేను చూశాను ఆయన్ని. ఆయన నేను అడిగిన వాటికి జవాబు చెప్తున్నాడు అని నేను మొర్ర పెట్టుకున్నా. ఇక్కడ గోలు పెట్టా, నేను కేకలేసి చెప్తున్నా. ఆయన చూసిన వాడు ఒకవేళ చిన్న చిన్న పొరపాట్లు చేసి ఏదైనా తోలనాడినా పడిపోయినా వదిలి మాత్రం పెట్టడం. హల్లెలూయా. వదిలిపెట్టడు, ప్రభువుని విడిచిపెట్టడు, ఆయన సాక్షిగా ఉండకుండా ఉండడు. మీరేం పిల్లరా, నేనేమంటానంటే ఆయన దర్శనాలను మనం చూడాలి. దానికోసం మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. ప్రభువా నాకు కనబడవా, ప్రభువా నన్ను దర్శించవా, ప్రభువా స్వప్నంలో నాతో మాట్లాడవా అని మనం ప్రత్యేకంగా అడగాలి ఆయన్ని. అప్పుడే ఆయన దర్శనాలు మనం చూడగలిగినప్పుడు నిజంగా ఒక విధంగా చెప్పాలంటే మన మనోనేత్రాలు తెరవబడతాయి. హల్లెలూయా. ప్రియమైన పిల్లరా, ఇంకొక సందర్భంలో అపోస్తుల కార్యాలలోనే 6వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే అక్కడ 14వ వచనం చూడు, ఈ నజరేయుడైన అయిన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమి అనిరి. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను అన్నాడు. ఎవరి ముఖము? స్టెఫను ముఖం. స్టెఫను ముఖము దేవదూత ముఖం లాగా కనబడిందట కొంతమందికి. ఎందుకని? చచ్చిపోతున్నాడు, రాళ్లతోటి కొడుతున్నారు. ముందు వాళ్ళు ఏమన్నారు? ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోసే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమి అన్నారు. అంటే స్టెఫను మీద నేరారోపణ చేస్తున్నారు. వీడు దుర్మార్గుడు,
మోషే ధర్మశాస్త్రాన్ని ఆచారాన్ని పాడు చేస్తున్నాడు అని వాడు బలికారా? అయితే అక్కడున్న వారిలో స్టెఫనుని చూస్తున్న వాళ్ళు అన్నాడు, వాళ్ళ సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. స్టెఫను దేవదూత ముఖంలాగా దేవదూతలాగా కనబడ్డాడట. హల్లెలూయా, దేవదూతలాగా కనబడుతున్నాడట. ఇప్పుడు స్టెఫను దేవదూతేనా? మనుషుడు కదా. దేవదూతలాగా, దేవదూత కంటే ఎంత ప్రేమ కలిగినోడు, ఎంత గొప్పోడు, అబ్బాయి ఎంత త్యాగం కలిగినోడు, ఇట్లాంటి మాటలు కాదు. మహిమలో కనపడ్డాడు, మహిమగా కనపడ్డాడు. దేవదూత వలె వారికి కనపడ్డాడు అంట. విదేవి పిల్లరా, పౌలుని గురించి సముద్రంలో కొట్టుకొని వచ్చి ఒక చోట చలి కాల్చుకుంటుంటే ఆ పుల్లలన్నీ ఏరి చేస్తుంటే ఆ మంటల్లో ఉన్న ఒక పాము విషసర్పము ఆ పౌలుని కాటేసింది చేతి మీద. దాన్ని ఇదిలించుకొని పడేశాడు, మంటల్లో వేసేసాడు. చనిపోయింది పాము. అక్కడున్న వాళ్ళు చూసి, ఓ అబ్బా వీడు ఎంత పాపో, ఎంత దుర్మార్గుడో వీడు, ఆ పాము గరిచిందంటే వీడు మామూలు పాపి కాదు అని అనుకున్నారు. వీడు ఖచ్చితంగా ఇంకొక 10 నిమిషాల్లో సస్తాడు వీడు, ఎందుకంటే అది కరిచిన పాము విషసర్పము, వీడు 10 నిమిషాల్లో సస్తాడు అనుకున్నారు. అలాగ అనుకొని అతని వైపు చూస్తూనే ఉండారు. పౌలు మాత్రం ఆ విషం పని చేయకుండా చలిగా వసుకుంటానే ఉన్నాడు. 10 నిమిషాలు పోయింది, 20 నిమిషాలు పోయింది, అరగంట అయిపోయింది, గంట అయిపోయింది. పౌలు మాత్రం ఏం కాల. ఏంద్రా అని ఆ పాము త్రాసుపాము గరిస్తే ఎవడైనా బతుకుంటాడా? విషసర్పం కదా అది. ఆ పాము గరిచినోడు ఎవడు బతికుండాడే? అసలు అందులో ఏ వైద్యం లేకుండా కరిచింది. త్రాసుపాము కదా, విషసర్పం కదా, సస్తాడనుకుంటే ఇతను ఏందిరా గంట అయినా అలాగనే ఉన్నాడు. ఒరి, మనం ఏదో అనుకున్నాం కానీ, దుర్మార్గుడు అనుకున్నాం కానీ, పెద్ద పాపి అనుకున్నాం కానీ, దేవునికి వ్యతిరేకమైన కార్యం ఏదో వెలగబెట్టి వచ్చాడు అనుకున్నాం కానీ, లేదురా నిజంగా ఇతను దేవదూతరా అని అతనికి దండలేయటం, అతన్ని ఊరేగించడం మొదలుపెట్టారు పౌలుని. ఎప్పుడు? పాము గరిచినా కూడా చనిపోకపోతే. ముందేమనుకున్నారు? ఇంత పాము, ఇంత భయంకరమైన విష సర్పం గరిచిందంటే ఆహా వీడు పెద్ద దుర్మార్గుడు, దేవునికి ఎంత వ్యతిరేక దిశలో ఉన్నాడో అని అనుకున్నారు. గంట అయినా 2 గంటలైనా కూడా చనిపోకపోయేసరికి, ఒరే నాయన మనం ఏదో అనుకున్నాం కానీ ఇతను దేవదూత అని అతని మెడలో ఇక దేవుడికి ఆరాధన చేసినట్లుగా అతన్ని ఎత్తిపట్టి భుజాల మీద మోసుకొని పోతా, దండలు వేస్తా, అతన్ని సన్మానం చేస్తా, ఊరేగిస్తా ఉన్నారు. అయ్యలారా ఇట్టెందుకు చేస్తున్నారు మీరు? నేను మీ వంటి మనిషిని అని పౌలు చెప్పుకోవాల్సి వచ్చింది ఆడ. ప్రియదేవుని పిల్లరా, యేసుక్రీస్తు ఎంతో మంది గుడ్డోళ్ళను బాగు చేశాడు భౌతికంగా. చూడండి 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము 29వ వచనం చూడు. అక్కడ యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా 2 గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మను కనికరించమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన వద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా, వారు నమ్ముచున్నాం ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. ఇది ఏ కళ్ళు తెరవటం? శరీర సంబంధంగా ఈ కళ్ళు, ఏది తలకు ఉండే కళ్ళు ఉండే గుడ్డితనంలో ఉన్నాయి, ఆ కళ్ళు తెరవబడ్డాయి. అంతేనా? ఈ కళ్ళు తెరిచేవాడేనా ఆయన అంటే కాదు, తలలో ఉన్న కళ్ళు కూడా తెరిపించేవాడు, మనోనేత్రాలు తెరిచేవాడు. పౌలు ప్రకటిస్తున్నప్పుడు లూదియా హృదయం ఎలాగైతే తెరవబడిందో అలాగున అనేకులకు ఆ కళ్ళు తెరవబడితేనే కానీ రక్షణ పొందలేరు, లూదియా పొందినట్టుగా.
హల్లెలూయా. ప్రియదేవుని పిల్లారా చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయము, యోహాను సువార్త 9వ అధ్యాయము 30. యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనుచున్నారు గనక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను. గుడ్డోడైతే నయ్యోరా మీరు నిజంగా గుడ్డోడైతే నయ్యో మీకు ఏ పాపం ఉండదు. ఎందుకంటే కళ్ళుండి కూడా నేను చేసినవి నేను చెప్పినవి మీరు నమ్మట్లేదు. నేను చేసినవి చూడలేకపోతున్నారు, నేను చెప్పినవి నమ్మలేకపోతున్నారు. నేను ఎంత చెప్పినా మీరు నన్ను ఇంకా అనుమానంతో చూస్తున్నారు. నేను ఎన్ని అద్భుతాలు చేసినా ఇంకా అనుమానంగానే చూస్తుంటారు. గుడ్డోళ్ళు అయితే నయ్యోరా మీరు. నిజంగా కళ్ళు లేకపోతే మీరు నయ్యం, మీకు ఏ పాపం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు గుడ్డోడు, నిజంగా గుడ్డోడు ఉన్నాడు, వాడి ముందు ఎన్ని అద్భుతాలు వాడు చూడలేడు కదా, అవునా? ఇప్పుడు ఒక గుడ్డోడు ఒకసారి కూర్చున్నాడు అంట, వాడి పక్కన కళ్ళు ఉన్నవాడు కూర్చున్నాడు. అరే ఏందిరా జనం ఏందో గుసగుసలు ఆడుతున్నారు, ఏదో కలవరం రేగుతుంది అని అంటే ఈ కళ్ళు ఉన్నవాడు చెప్పాడట, ఏముంది పిల్ల పాలు దాక్క చనిపోయిందంట. అంటే పాలు తాగకనా? అవునరా, నాకు తెలియక అడుగుతాను, పాలు ఎట్లుంటాయిరా? గుడ్డోడు పాలు ఎట్లుంటాయి తెలుసా? పాలు ఎట్లుంటాయిరా అడిగాడంట. పాలు ఎట్లుంటాయి అబ్బా, ఎట్ట చెప్పాలి వీడికి అని. తెల్లగా ఉంటాయిరా అన్నాడంట. తెల్లగా ఉంటుందా? తెల్లగా అంటే ఎట్లుంటుందిరా? తెల్లగా అంటే ఎట్లుంటుందిరా అంటే, తెల్లగా అంటే ఎట్ట చెప్పాలా అని ఆ కొంగ ఒకటి అక్కడ ఎగిరిపోతుంటే, ఇదిగో కొంగలాగా ఉంటుందిరా తెలుపు అంటే, ఇదిగో కొంగ చూడరా అట్లుంటుందా అని. అవును ఇంతకీ కొంగ ఎట్లుంటుందిరా? అయ్యా వీడికి ఏం చెప్పాలా అంటే, కొంగ ఎట్లుంటారా అంటే, ఇదిగో ఎట్లుంటుందిరా, ఇది తల ఉంటుందిరా, ఇది బాడీరా, ఇది ఇట్లుంటుందిరా అని ఆ చేతిని చూపించి, తలకాయ ముక్కి ఏడు ఉంటుందిరా, తల ఏడు ఉంటుందిరా, కన్ను ఏడు ఉంటుంది, దానికి ఇంత పొడుగు మెడ ఉంటుంది, కింద ఇంత బాడీ ఉంటుందిరా అని చేతిని గిట్ట పెట్టి చూపించి వాడికి తవిడి చూపిస్తున్నాడంట. తవిడి చూపిస్తుంటే వాడు అన్నాడంట, ఇదంతా తవిడి చూసి, అవునురా ఇంత పెద్ద పాలుని ఆ పిల్లోడు ఎట్ట తాగుతాడండి రా, అందుకే సచ్చాడు రా అన్నాడు. అంటే ఇంత పెద్ద పాలండి ఈ చెయ్యి అంత ఉంది. వాడు తవిడి చూసింది ఏంటిది? చేతిని. వీడు చూపించింది ఏంది? కొంగ షేపుని. ఆ కొంగ గురించి ఏం చెబుతున్నాడు? రంగుని. అవునా? అసలు ఆ రంగు ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే పాలు కాదు, పాలు దగ్గర వచ్చింది. పిల్లోడు పాలు తాగగా చచ్చిపోయాడు అంటారా అంటే ఆడంటాడు, అవునురా ఇంత పెద్దదాన్ని పిల్లోడు ఎట్ట మింగుతాడని, ఆడు మింగలేకే చచ్చిపోయాడు అన్నాడట. వీడికి మైండ్ పోయి వీడికి ఎట్ట చెప్పాలరా? నిజంగా మనోనేత్రాలు తెరవకపోతే, మనోనేత్రాలు తెరవకపోతే ఏది చెప్పినా కూడా అర్థం కాదు. కళ్ళుండి ఒకటే, కళ్ళు లేకపోయినా ఒకటే. అర్థమైందా? ఒక్కొక్కరు చూడండి, పసిపిల్లలకు అర్థమైపోతుంటుంది చెప్పే మాట. పసిపిల్లలకి అర్థమైపోతుంటుంది కొన్ని మాటలు. నేను దేవుని సన్నిధిలో మనము పరిచారకులమైన మనము ఎలా ఉండాలి, మనకిచ్చిన పరిచర్య విషయమై మనం ఎంత నమ్మకంగా ఉండాలి, ఎంత త్యాగపూరితంగా ఉండాలి అని చెప్పుకుంటున్నామా? నేను పోయిన ఆదివారం చెప్పానా, ఇదిగో పలానోడు చెప్పుల పరిచర్య, పలానోడు నీళ్ళ పరిచర్య అని చిన్నపిల్లలు కూడా పెట్టానా చిన్నపిల్లలు వాళ్ళకి ఇదిగో వీడికేమో ఈ డోలక పరిచర్య, ఆ చిన్నపిల్లలకేమో చెప్పులు దాచి మంచిగా భద్రంగా అమర్చి పెట్టే పరిచర్య, నీళ్లు పోసే పరిచర్య భోజనాలప్పుడు పెట్టామా? అవునా? నిజంగా వాడి పరిచర్య మీద ఎంత ఆసక్తి, ఎంత ప్రేమ కలిగిందంటే, ఆ చిన్నగాడు ఇంటికి పోయిన తర్వాత వాడి పరిచర్య ఏంది? చెప్పుల పరిచర్య కదా. ఇంటికి పోయిన తర్వాత వాళ్ళ దగ్గర ఈ టేబుల్ అంత ఎత్తున ఒక స్టాండ్ ఉంది, 2-3 అరలుగా చెప్పులు పెట్టుకునేది. దేనికి తెచ్చాడు? జక్కరయ్య తీసుకొచ్చాడు, వాడు పెట్టాడు.
చెప్పులు పెట్టుకోవడానికేనేమో. అయితే ఆ చిన్నగాడిని ఎప్పుడైతే చెప్పుల పరిచర్యకి ఇక్కడ నియమించామో, ఇంటికి పోయిన తర్వాత వాడు చెప్పులు దాంట్లో పెట్టుకుంటా వాడు అంటున్నాడు, డాడీ ఇది చర్చి కాడికి తీసుకుపోదాం డాడీ, అక్కడ చెప్పులు పెట్టుకోవడానికి బాగుంటుంది. వాళ్ళ ఇంటికాడ ఉండాది, మందిరం కాడ తెచ్చి పెడదాము. చెప్పులు స్టాల్ కదా నా పరిచర్య, చెప్పులు పెట్టాలంటే మరి కింద పెట్టాలి కదా, ఇది తీసుకెళ్ళి చర్చిలో పెడదాం డాడీ అంటున్నాడు. నిజంగా ఆ మాట విన్నప్పుడు నేను భలే సంతోషించాను. నిజంగా వాళ్ళ పరిచర్య పట్ల ఎంత అంకిత భావం. అంటే వాడికి ఇక్కడ చర్చిలో నియమించిన పరిచర్యని ఇంటికి పోయిన తర్వాత కూడా నా పరిచర్య ఏంది, నా ధర్మం ఏంది, దానికోసం నేను ఏం చేయాలి అనే ఆలోచన ఏది చూసినా ఇది పరిచర్యకి ఉపయోగపడిద్దా, ఇది నా పరిచర్యకి న్యాయం జరిగిద్దా అన్న తపన ఉండాలిగా. ఇవాళ చాలా మంది మరి పరిచర్య నియమిస్తే దాన్ని కాలదన్ని ఏముందిలే నేను కాబట్టి ఇంకోళ్ళు చేసుకుంటారులే అన్నట్లుగా నిర్లక్ష్యపరచిపోతున్నారు. నిజంగా ఆ చిన్న బిడ్డను చూస్తే నాకు ముచ్చటేసింది. పరిచర్య పట్ల ఎంత అంకిత భావం ఉండాలి. నేను అంటాను, ఇలా ఆ చిన్నవాడిని చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలి. నేను అప్పుడే అన్నా, అబ్బా పెద్దోళ్ళకి లేదురా ఇట్లాంటి జ్ఞానం. ఏ కాడికి చర్చి కాడ ఏం దొరికిద్దా, చర్చి కాడ నుంచి మనం ఏం తీసుకుపోదామని ఆలోచన ఉంది. కానీ పరిచారకులైన వాళ్ళకి కూడా మరి మనకున్న దాంట్లో పరిచర్యకి ఏమిద్దామో, చర్చి కాడికి ఏం తీసుకుపోదామని ఈ చిన్నవాడికి ఉన్న ఆలోచన రావట్లేదు. నిజంగా వీడిని చూసి మనం నేర్చుకోవాలి అని నేను ఆ రోజు ఆ జక్రేయులతో అన్నా. నేను ఇదేం పిల్లరా, మన మనోనేత్రాలు తెరవకపోతే మన పరిచర్యకి న్యాయం కూడా చేయలేమో. ఖచ్చితంగా నేను చెప్పగలను, మనోనేత్రాలు తెరవబడాలి. నీకు ఇవ్వబడిన పరిచర్య ఎంత శ్రేష్టమైనదో. ఏముందండి ఇది కాదు నేను చేయబోతే ఇంకోవాళ్ళు చేయరా, చేస్తారు. కానీ కృపను పోగొట్టుకుంటున్నావు, కృపకు దూరం అయిపోతున్నావు. నీకు అప్పగింపబడిన పరిచర్య నువ్వు నమ్మకంగా పరిచర్య చేస్తే నీకు మెండైన దీవెన కలుగుతాయి అని లేఖనం చెప్తుంటే నీ నమ్మకత్వాన్ని కనబరచకుండా నిర్లక్ష్యపరిస్తే, పొద్దున్నే ఊడ్చేవాళ్ళు ఓడడానికి రాకపోతే, నువ్వు కాకపోతే నీ జేజం ఇంకొకళ్ళని పెడతాడు దేవుడు. అవునా? వంట పరిచర్యకు నువ్వు రాకపోతే మీ తాత ముత్తాతలను ఇంకొకళ్ళని పెడతాడు దేవుడు. నేనే దిక్కు అనుకో నీళ్ళకూడదు, నేనే దిక్కు అనుకోకూడదు. నా పరిచర్య పోద్దేమో, నాకు ఇచ్చిన భాగ్యము పోయిద్దేమో, నా పరిచర్య ఇంకొకరికి పోయిద్దేమో అనే భయం ఉండాలి. దేవుని పిల్లరా, దేవుని సన్నిధిలో మనోనేత్రాలు తెరవకపోతే పరిచర్య విలువ కూడా అర్థం కాదు. అర్థమవుతుందా? మనోనేత్రాలు తెరవబడాలి. నువ్వు చేస్తున్న పరిచర్య ఎంత విలువైంది, అది ఎవరి సంబంధమైంది? నువ్వు చేస్తున్న పరిచర్య మనుషులకా చేస్తుంది? నువ్వు మనుషులకే చేస్తుంది, మనుషులకే అన్నట్లుగా ఇక్కడ కనబడుతుంది. కానీ నువ్వు దేవదూతలకు పరిచర్య చేస్తున్నావు. హల్లెలూయా! దేవుని ఆజ్ఞను శిరసావహిస్తున్నావు, దేవుని కృపకి పాత్రురాలి అవుతున్నావు. నీకు అది అర్థం కావట్లేదు. నీ మనోనేత్రాలు తెరవకపోతే దాన్ని నిర్లక్ష్యపరుస్తావు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలరా, మన మనోనేత్రాలు తెరవబడటం కోసం పేతురు ఆ రోజు మనోనేత్రాలు తెరవబడకపోతే, ప్రభువా నువ్వంటే నడిచంగా నేను ఎట్ నడిచేది, నీళ్ళ మీద నేను ఎట్ నడిచేది ప్రభువా అనేవాడు. కానీ ప్రభువు నడుస్తుంటే, నీళ్ళ మీదకు నడుచుకుంటూ వస్తుంటే, ప్రభువా నేను నడుస్తాను ప్రభువా అన్నాడు, ఆశపడ్డాడు. సరే నడువు అన్నాడు. నడుస్తూ సగం దూరం వచ్చిన తర్వాత మళ్ళా అల్పవిశ్వాసంలో పడ్డాడు. అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడ్డావు అని ప్రభువు అన్నాడు. ఇదేం పిల్లరా, మనము విశ్వాసంలో బలహీన పడకూడదు. ఒక్కసారి నువ్వు నమ్మేవంటే ప్రాణం పోవాలి, కానీ మళ్ళా ప్రభువుని విడిచిపెట్టకూడదు, ప్రభు పరిచర్యని లక్ష్యపరచకూడదు. హల్లెలూయా! ఇదేం పిల్లరా, ఒక్కోసారి చిన్న పిల్లలను చూసి మనకు బుద్ధి నేర్పిస్తుంటాడు. గాడిద చేత మాట్లాడి బిలాముకు బుద్ధి చెప్పలా? గాడిద రూపం, గాడిదకి మాట ఇచ్చి బిలాముకి బుద్ధి చెప్పాడా లేదా? మూర్ఖుడా, నువ్వు నన్ను కొడతావేందిరా, నీ ఆ ఎదురుగున్న దేవదూత నువ్వు చూడలేకపోతున్నావు, నేను చూస్తున్నా, ఖడ్గం దోస్తుంటే నేను నిన్ను తప్పిస్తున్నానని గాడిద మాట్లాడింది. గాడిద మాట్లాడి చెబితే గాని అర్థం కాల ఎదురుగున్న దేవదూత బిలాముకి. మనము గొప్పవాళ్ళం అనుకుంటాం, ప్రవక్తలు అనుకుంటాం, పెద్ద పెద్ద పరిచారకులు అనుకుంటాం. ఒక్కోసారి జంతువుల చేత బుద్ధి చెప్పిస్తాడు, ఒక్కోసారి పసిపిల్లల చేత బుద్ధి చెప్పిస్తాడు దేవుడు. మన ఆత్మీయ నేత్రాలు కనుక తెరుచుకోకపోతే
ఎందుకు పనికిరాం. దేవుడి మాటలను మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. దేవుని దగ్గర ఒక కాటుకుంటది. మన కన్నులకు అది పెట్టుకోకపోతే మన మనోనేత్రాలు తెరవబడవు. పరిశుద్ధ కాటుక. కానీ మన కళ్ళకు తెరవబడాలంటే పరిశుద్ధత ప్రాముఖ్యంగా ఉండాలి. పరిశుద్ధ కాటుక మనం పెట్టుకోవాలి. అది నా యొద్ద కొనుక్కోండి అన్నాడు దేవుడు. నీకు దృష్టి కలుగునట్లు అదిగో నీ కన్నులకు కాటుక నా యొద్దను కొనుక్కోండి అన్నాడు. కొనుక్కోండి, నా దగ్గర కాటుకుందండ్రా, మీ కళ్ళు బాగా తేరి చూచినట్లుగా నా దగ్గర కాటుక కొనుక్కోండి అన్నాడు ప్రభు. ఏం కాటుక అది? పరిశుద్ధ కాటుక. ఆ పరిశుద్ధతను కలిగి ఉంటే, ఎప్పటికప్పుడు పరిశుద్ధత కలిగి ఉండటానికి నువ్వు ప్రయత్నం చేస్తుంటే నీ మనోనేత్రాలు బాగా తెరుస్తాడు. ఆయన దర్శనాలను చూస్తావు. ఆయన యొక్క పరిచర్య విలువ నీకు అర్థమైద్ది. నువ్వు నిర్లక్ష్యపరచవు. దేవుడి మాటలను మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రము నాయనా, స్తోత్రము. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా దేవ, మహాపరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు అయ్యా. ఇదిగో నాయనా, హాగరు కన్నులు తెరిస్తేనే గాని ఆమె ఆ ఎడారిలో నీటిని చూడలేకపోయింది ప్రభువా. మామూలుగా అయితే అంత ఎడారిలో, అంత ఇసుక ప్రాంతంలో నీరు నిలబడి ఉంటుందని నమ్మలేని పరిస్థితి నాయనా. కానీ ఆత్మీయ నేత్రాలు తెరవబడినప్పుడు ఆ నీటిని చూడగలిగింది. ఆ తన బిడ్డను కాపాడుకోగలిగింది. బిలాము కూడా ఇదిగో మనోనేత్రాలు తెరవబడినప్పుడు ఎదురు ఉన్న దేవదూతను గ్రహించగలిగాడు ప్రభువా. మామూలుగా ఇదిగోనైనా గుడ్డివాడు ఈ లోకాన్నే చూడలేడు, కానీ ఆత్మీయ నేత్రాలు దేన్ని చూడలేడు ప్రభువా. అయ్యా, ఆత్మ సంబంధమైన విషయాల్ని చూచువాడు తలలో జ్ఞానము, ఆ జ్ఞానము కలిగిన వాడు తలలో కన్నులు కలిగిన వాడని నీ లేఖనం సెలవిస్తుంది. కృప చూపించయ్యా. అయా, నీకు వందనాలు. ఇదిగోన్నా ఇక్కడున్న బిడ్డలందరూ, చంటి బిడ్డలు మొదలుకొని పెద్దల వరకు అందరూ ఆత్మీయ నేత్రాలు తెరుచుకున్నట్లుగా ఇదిగోనైనా వారిని దర్శించయ్యా. వారితో మాట్లాడు నాయనా. ఇదిగో వాక్య సత్యమై ఉన్న దేవా, అయ్యా ఇదిగో నా తండ్రి, అయ్యా ప్రతి వారి మనోనేత్రాలు తెరవండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఇదిగోనైనా ఆత్మ సంబంధమైన సంగతులను, పరలోక సంబంధమైన సంగతులను చూచినట్లుగా కృప అనుగ్రహించండి. ఈ లోకము శాశ్వతం కాదు, ఇది ఎల్లకాలం నిలిచి ఉండేది కాదు. మేము కూడా ఇక్కడ స్థిరకాలము ఉండేవాళ్ళము కాదని, ఇదిగో ఆత్మ సంబంధముగా మేము నివసించవలసిన రాజ్యం ఒకటి ఉన్నదని, అయ్యా అది పరలోక రాజ్యం అని, అక్కడ శాశ్వత కాలం మేము ఉంటామని ఇదిగో నీ బిడ్డలు ఇదిగో విశ్వాసములో వారి మనోనేత్రాలు తెరుచుకున్న వారై విశ్వసించినట్లు కృప దయచేయ్యా. అయ్యా నీకు వందనాలు. ఈ లోకంలో ఇదిగో ఈ లోక సంబంధమైన దానికోసం వెంపర్లాడక, మాకు పరలోకమందు మా ధనము అక్కడ ఉన్నది, ఇదిగో మాకు నివాసాలు అక్కడ ఉన్నాయని ఇదిగో కనబడని పరలోకాన్ని వాళ్ళు చూచినట్లుగా, కనబడని నిన్ను వాళ్ళు విశ్వసించినట్లుగా కృప దయచేయండి. ప్రతి వారి మనోనేత్రాలు తెరవండి. నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. భౌతికంగా గుడ్డివాళ్ళు అయితే మేలే, కానీ అన్ని కళ్ళు తెరవబడి ఉండి కూడా ఆత్మ సంబంధమైన విషయాలను చూడలేని వాడు ఆత్మ సంబంధమైన గుడ్డివాడు. అలాంటి వాళ్ళకు మనోనేత్రాలు తెరవండి అయ్యా. నీ కృపక పాత్రులను చేయండి అయ్యా. నీకే వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. చెప్పబడిన ఈ మాటలు ప్రభువా నీ బిడ్డల హృదయాల్లో 30 60 100 ఫలింపచేయండి అయ్యా. దారిలో పడిన విత్తనాలు పక్షులు తినిపోయినట్లుగా ఇదిగో సాతానుడు వీరి హృదయంలో నాటబడిన ఈ విత్తనాలు, వాక్యపు విత్తనాలు ఎత్తుకొని పోకుండా వారి హృదయ పలకల చుట్టూ నీ అగ్ని ప్రాకారం ఉంచునైనా కృపలో భద్రపరచండి. చెప్పబడిన మాటలు వాళ్ళ హృదయాల్లో ముద్ర వేయండి, స్థిరపరచండి. కొంత సత్యం వాళ్ళు గ్రహించినట్లు కృప దయచేయండి. ఇదిగో నాయన నీ యొక్క భక్తిలో, ఈ విశ్వాసములో, పరిచర్యలో స్థిరంగా ఉండినట్లుగా, నమ్మకమైన వారికి మెండైన దీవెనలు అన్న మాట ప్రతి వారి విషయంలో నెరవేరునట్లుగా అంకిత భావంతో నీ బిడ్డలు నీ పరిచర్యలో కొనసాగడానికి కృప దయచేయమని నీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు క్రీస్తు ఉన్నతమైన పరిశుద్ధమైన నామములోనే అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడును మన రక్షకుడునైనా యేసయ్య శాశ్వతమైన నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసము, సహాయము, ఆదరణ, అభిషేకము మనకును, కూడి వచ్చిన దైవజనుల కుటుంబానికి, భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులకును
మనోనేత్రాలు తెరవబడిన ప్రతి ఒక్కరికి సదాకాలము దేవుడు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.